హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో చెప్పాను కదా, కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తానని. కానీ ఎలా చేయాలో ప్రాసెస్ మాత్రం చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ నేను బగారా రైస్ ఎలా చేయాలో చెప్పాను. 2-3 మెంబర్స్కి ఎలా వండాలో చూపించాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా ఛానల్లో రీసెంట్ వీడియోస్లో చూడండి ప్లీజ్. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే నేను 2-3 మెంబర్స్కి ఎలా వండాలో చూపించాను. ఇక్కడ ఒక 20-25 మెంబర్స్కి ఎలా వండాలో చూపిస్తున్నాను అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఇక్కడ రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఎంతైనా కట్టెల పొయ్యి టేస్ట్ వేరే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మా చుట్టాలందరూ తింటున్నారు, చాలా బాగుంది అని అంటున్నారు. మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.